వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన అనుచరులను 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో తాజాగా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో 17వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. మరో కేసులో కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేశారు. అనుచరుల అరెస్టులతో ఆందోళనలో నేతలు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి వంతు అనే దానిపై నాయకులలో ఆందోళన నెలకొంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నేతల్లో గుబులు చెలరేగుతోంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు గుండెల్లో గుబులు రేగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ మూర్తి, ముఖ్యంగా చూసుకుంటే రెడ్ బుక్ ఏదైతే నారా లోకేష్ కూటమి నాయకుడు ఎవరైతే నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్కు ముందు జరిగిన రెడ్ బుక్ నోటింగ్ అని చెప్పని ఎవరైతే అరాచకాలకు పాల్పడ్డారో, ఎవరైతే దాష్టికంగా మాట్లాడారో, ఎవరైతే తప్పుడు సంకేతాలని పంపించారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నారో, ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని చట్టపరమైన న్యాయపరమైన శిక్షకు గురి చేస్తారని చెప్పి ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ నేపథ్యంలోనూ ఇప్పుడు లోకేష్ కూడా అదే పనితీరుని ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ మూడో ఫేజ్ అంటే మూడో ఎఫెక్ట్ కూడా ముందు ఎరలు తర్వాత సొరలు అన్న పదిరిగానే ముందు ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి అంటే కింద స్థాయి వాళ్ళని ఏ విధంగా అయితే వాడుకొని వాళ్ళని ఉసుగొలిపారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే కూడా జరిగింది. తాజాగా గన్నవరం టీడీపీ ఆఫీసుని ముట్టడించి టీడీపీ ఆఫీసుని మొత్తం నాశనం చేసి ధ్వంసం చేసిన వ్యక్తులందరినీ కూడా తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మీద పలు సెక్షన్లో కూడా కేసులు కట్టడం కూడా జరిగింది. దాంట్లో 17వ నేరస్తుడి కింద 17వ ముద్దాయి కింద కూడా వల్లభనేని వంశీని పేరు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే వల్లభనేని వంశీ గురించి పోలీసులు వెతుకులాట అయితే చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. మరోపక్క కొడాలి నాని ఏదైతే రావి వెంకటేశ్వరరావు అప్పుడు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ కింద వాళ్ళని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఇష్టానుసారంగా సింగులర్గా మాట్లాడడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ నోరుకి అద్దు లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే విష సంస్కృతికి తెర ఎత్తారో ఆ విష సంస్కృతిని తెర దించే పరిస్థితిగా లోకేష్ ఇప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క పోలీసులు కూడా యాక్టివ్గా ఉంటాం, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే నేరాలకు గురిపడ్డారో, ఎవరైతే దాష్టికానికి చేశారో, ఎవరైతే దాడులు చేశారో పవిత్రంగా చూసే పార్టీ ఆఫీసుల మీద ఇప్పటికొచ్చి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్లు చేంజ్ అయినా కానీ ఎప్పుడు ప్రభుత్వ ఏదైతే పార్టీ ఆఫీసుల మీద ఎప్పుడు కూడా దాడులు జరగలేదు. అటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో చూడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యాలయాలను అదేవిధంగా ఏదైతే పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే కూడా జరిగింది. తాజాగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కొంతమందిని బెయిల్ మీద కూడా బయటకు వదలడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అంటే మంత్రులు, ముఖ్యంగా మంత్రులు అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు మంత్రి శాఖ అంతా కూడా గతంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే కూడా జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్థాయి లీడర్స్ కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమన్నారు. దానివల్ల కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అటు కృష్ణా జిల్లా కానీ, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇప్పటికే చాలా మటుకి స్తబ్దత పాటిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ విధంగా చేయకుండా ఉండే విధంగా కూడా వాళ్ళలో ఒక మార్పు తీసుకొచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసుల్లో కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ నక్కినా, ఎక్కడ ఎవరు వాళ్ళకి సహకరిస్తున్నా వాళ్ళందరినీ కూడా పట్టుకొని అదుపులో తీసుకొని వాళ్ళ మీద పలు సెక్షన్లో కేసులు పట్టుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లోకేష్ రెడ్ బుక్లో నేను నోట్ చేసుకుంటున్నాను బహిరంగ సభల్లో రెడ్ బుక్ కూడా చూపించి చెప్పడం కూడా అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి చట్టపరమైన న్యాయపరమైన శిక్షలు గురవుతారని చెప్పిన అప్పుడే ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముందు ఇప్పుడు చిన్న కార్యకర్తలు ఏదైతే అప్పుడు ఎవరైతే ఊహకు అందకుండా ఎవరైతే ఉసుగొలిపారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్
చేయడం జరుగుతుంది. పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని, ఇలా పేర్లు చెప్పుకుంటే అయితే చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా త్వరలోనే వెంటాడి పట్టుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ భాను, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.